హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ధను ఎలక్ట్రికల్ తెలుగు. మనం వచ్చేసి ఈరోజు కార్లో కూడా మనకైతే ఎలక్ట్రికల్ సిస్టమ్ అనేది ఉంటుంది. మనమైతే ఇన్వర్టర్లో బ్యాటరీ ఎలా ఎక్కువ రోజులు రావడానికి, లైఫ్ రావడానికి మనం ఎలా చేస్తామో కార్లో కూడా మనకైతే బ్యాటరీ అయితే ఉంటుంది. మనకు ఎలక్ట్రిసిటీ మొత్తం నడవడానికి కార్లో కూడా బ్యాటరీ ఉంటుంది. ఇప్పుడు మనం ఇన్వర్టర్ కోసం అయితే మనమైతే బ్యాటరీలో వాటర్ అయితే ఫిల్ చేస్తూ ఉంటాం, అలాగే థర్మల్స్ క్లీన్ చేస్తుంటాం. సేమ్ కార్లో కూడా బ్యాటరీ వాటర్ ఎలా ఫిల్ చేయాలి దాని గురించి అయితే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం. మనం కార్లో కూడా కంపల్సరీ ప్రతి ఒక్క కార్లో మనకైతే బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ బ్యాటరీలో వాటర్ ఎలా ఫిల్ చేయాలి దాని గురించి తెలుసుకుందాం. మనం ఇన్వర్టర్లో చేసే వీడియోలు అయితే చాలా ఉన్నాయి. మనం ఇది కూడా చిన్న ఎలక్ట్రికల్ కిందకే వస్తుంది కాబట్టి ఇది ఎగ్జాంపుల్గా మనం చూపించడానికి అవగాహన కోసం అయితే మనం ఈ వీడియో అయితే చేస్తున్నాను. మనం ఇంట్లోనే మెకానిక్ దగ్గర వెళ్ళకుండానే కార్లో అయితే మనం అయితే బ్యాటరీ వాటర్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. మనం మన ఇంట్లో ఇన్వర్టర్ మనం అయితే చూస్తూ ఉంటాం కాబట్టి మనకి ఎంత అయిపోయింది అనేది తెలుస్తుంది. కార్లో అయితే మనం అయితే ఆ విధంగా బానెట్ తీసి అయితే ఎప్పటికైతే బ్యాటరీ వాటర్ ఎంత ఉన్నాయి అదైతే చూడం. మళ్ళీ అదేవిధంగా మన ఇన్వర్టర్ బ్యాటరీకి ఉన్నట్టు ఇండికేషన్స్ అయితే కార్ కొంచెం వేరే కార్ బ్యాటరీలకు కానీ ఈ వెహికల్స్ బ్యాటరీలకు కానీ వేరే సపరేట్గా ఉంటుంది ఇండికేషన్. దాని గురించి అయితే ఇప్పుడు అయితే చూపిస్తాను. ఇండికేషన్ చూపించి మీకు వాటర్ ఉన్నాయో లేదో, వాటర్ ఎలా ఫిల్ చేయాలి అదే చూపిస్తాను. ఒకవేళ వాటర్ ఉండింటే వాటర్ అయితే ఫిల్ చేయను, కానీ వాటర్ లేకుంటే వాటర్ అయితే ఫిల్ చేద్దాం. ఇప్పుడైతే నేనైతే చాలా రోజులు అవుతుంది, 6 months అవుతుంది బ్యాటరీ వాటర్ చూడక. ఇప్పుడైతే చూద్దాం. ఓపెన్ చేసి అయితే బానెట్ ఓపెన్ చేసి బ్యాటరీ వాటర్ ఎలా ఫిల్ చేయాలి అని అయితే కార్లో చూద్దాం. ఫ్రెండ్స్, మేమైతే బానెట్ అయితే ఓపెన్ చేశాను. మనకైతే ఇంజన్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనకైతే బ్యాటరీ అనేది ఏదైనా లెఫ్ట్ సైడ్కైనా రైట్ సైడ్కి అయితే కంపల్సరీ ఏ కార్కైనా ఉంటుంది. ఇప్పుడు మనమైతే బ్యాటరీ దగ్గర చూద్దాం. ఇండికేషన్స్ కానీ ఇవి మనమైతే చూద్దాం. బ్యాటరీ థర్మల్స్ అయితే ఈ విధంగా ఆల్రెడీ కనెక్ట్ అయ్యి, ఇది ప్లస్ థర్మల్, ఇది మైనస్ థర్మల్. మనకు సేమ్ ఇన్వర్టర్కి ఉన్నట్టే ఉంటుంది. మనకైతే బ్యాటరీ ఇండికేషన్, లెవెల్ ఇండికేషన్ కూడా ఇక్కడ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం రెడ్ అంటే యాడ్ డిస్టిల్ వాటర్ అని అయితే మనకైతే ఇండికేషన్ అయితే చూపిస్తుంది. ఇది మనకైతే ఇంకోటి రెడ్ కలర్ కనిపిస్తే మనం అయితే కంపల్సరీ బ్యాటరీ వాటర్ అయితే ఫిల్ చేయాలి. ఇలా బ్లాక్ కలర్లో సర్కిల్ కనిపిస్తే మనకైతే నీడ్స్ ఛార్జింగ్, బ్యాటరీ కంపల్సరీ మనం ఎలక్ట్రికల్ ఛార్జింగ్తో ఛార్జింగ్ పెట్టాలి. మనకైతే ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తే మనకైతే బ్యాటరీలో వాటర్ అదేవిధంగా ఛార్జింగ్ రెండు పర్ఫెక్ట్గా ఉన్నట్టని అయితే మనకైతే అర్థం. మనకైతే ఇక్కడ ఏ కలర్ కనిపిస్తుందో చూద్దాం. మనం అయితే దగ్గర పెట్టి చూస్తే మనకైతే కనిపిస్తుంది. అలా గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు నాకు ప్రస్తుతానికి. చూడండి, గ్రీన్ కలర్ కనిపిస్తుంది. మనకైతే బ్యాటరీ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఒకవేళ మీరు ఇది ఎక్సైడ్ బ్యాటరీ ఫ్రెండ్స్, అన్ని బ్యాటరీలకు ఇదే విధంగా ఉండాలనేది అయితే ఏం లేదు. కొన్ని బ్యాటరీలకు వేరే విధంగా ఉండొచ్చు. మనకైతే ఇక్కడ వాటర్ ఫిల్ చేయడానికి అవి థర్మల్స్ కూడా హోల్స్ కూడా కనిపించడం లేదు. చూడండి, క్యాప్స్ కానీ ఏం కనిపించడం లేదు. మనకైతే ఇక్కడ చిన్న పట్టీ తీరు ఉందా, ఈ పట్టీ మనమైతే ఓపెన్ చేస్తే మనకైతే వాటర్ ఫిల్ చేయడానికి అయితే ఉంటుంది. మనకైతే సైడ్కి 2 క్లిప్లు ఉంటాయి, అది లేపుతూ మనకైతే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనకైతే 1 2 3 4 5 6 అయితే మనకైతే 6 హోల్స్ అయితే ఉన్నాయి. ఇలా వాటర్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనకైతే ఇప్పుడు ఇక్కడ గ్రీన్, ఇది అన్నిటి ఇండికేషనే ఇక్కడ మనకైతే చూపిస్తుంది. ప్రతి ఒక్క ఇండికేషన్ ఎలా వాటర్ తక్కువ అయినా మనకైతే ఇక్కడ రెడ్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనకైతే అన్నింటిలో వాటర్ అయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి గ్రీన్ కలర్లో అయితే ఉంది. మనమైతే స్కూల్ డ్రైవర్తో కానీ 1 రూపీ కాయిన్తో అయితే మనమైతే ఓపెన్ చేసుకొని అయితే వాటర్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. మన సేమ్ ఇన్వర్టర్లో ఫిల్ చేసినట్టే మనకైతే ఫిల్ చేస్తుంటే మనకైతే మళ్ళీ రెడ్ మార్క్ ఉండే మాత్రం కంపల్సరీ ఇక్కడ గ్రీన్ మార్క్ అయితే వస్తుంది. ఈ గ్లాస్లో మనమైతే ఇది ఏదో విధిగా మళ్ళీ పెట్టేద్దాం. ఈ క్యాప్ అయితే కంపల్సరీ మళ్ళీ పెట్టేసుకోండి. అదేవిధంగా మనం బ్యాటరీ వాటర్ ఫిల్ చేసినప్పుడే ఒకసారి ఇక్కడ కింద థర్మల్స్ చూడండి ఫ్రెండ్స్. థర్మల్స్ అయితే చూసుకోండి. మనకైతే ఏమైనా తుప్పు రస్ట్ ఏమైనా వచ్చినట్టు ఉండే మనమైతే కంపల్సరీ వాజ్నిల్ కానీ గ్రీస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకైతే ఇక్కడ థర్మల్స్ అయితే చాలా నీట్గానే అయితే ఉన్నాయి. చూడండి, మనకైతే ఈ 2 మైనస్ థర్మల్ నీట్గానే ఉంది, ప్లస్ థర్మల్ నీట్గానే ఉంది. ఇలా ఏమైనా తుప్పు పడినట్టు ఉండే కంపల్సరీ అయితే మనమైతే థర్మల్స్ అనేది కంపల్సరీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి వెనకనే ఫీజ్ బాక్స్ కూడా ఉంటుంది. ఇది ఫీజ్ బాక్స్. మనకైతే కంపల్సరీ నట్లు థర్మల్స్ కూడా మనం అయితే వెహికల్స్ గుంతలలో అందులో పడుతుంది కాబట్టి టైట్గా ఉన్నాయో లేదో కూడా బ్యాటరీ ఫిల్ చేసినప్పుడు కంపల్సరీ అయితే టైట్గా ఉన్నాయో లేదో ఇది కూడా కంపల్సరీ చూసుకోండి. లూజ్ కాంటాక్ట్ ఇట్లా ఉండకుండా మనం కంపల్సరీ ఒక 3 monthsకి ఒకసారి అయినా కంపల్సరీ అయితే వాటర్ లెవెల్ ఉందో లేదో అయితే చూసుకోవాలి. ఇలా చూడడం వల్ల మనకైతే బ్యాటరీ లైఫ్ అనేది అయితే ఎక్కువ రావచ్చు.
కంపల్సరీ 3 మంత్స్ కార్ 3 మంత్స్ కంపల్సరీ 3 మంత్స్ మన ఇన్వర్టర్ బ్యాటరీ చెక్ చేసుకున్నట్టే కంపల్సరీ ఒకసారి బానెట్ ఓపెన్ చేసి అయితే కంపల్సరీ మన మెకానిక్ దగ్గరికి పోకుండానే మనమే చెక్ చేసుకొని వాటర్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. మన థర్మల్స్ ఒకవేళ లూజ్ కాంటాక్ట్ కానీ రస్ట్ ఇట్లా వచ్చేది ఉండంటే సో మనకైతే దీనికి 10 నెంబర్ ఇట్లా పాన అయితే వస్తుంది. అంటే ప్రతి ఒక్క దానికి 10 నెంబర్ ఉండాలని ఏం లేదు, 8 నెంబర్ కూడా ఉండొచ్చు. తీసుకొని అయితే మనం లూజ్ చేసుకొని అది మొత్తం సాల్ట్ పేపర్ ఉంటుంది కదా, సాల్ట్ పేపర్తో క్లీన్ చేసుకొని మనం వాజ్నిల్ కానీ గ్రీస్ పెట్టేసుకొని మళ్ళీ ఏదో విధిగా టైట్ చేసుకుంటే అయిపోద్ది. కంపల్సరీ మళ్ళీ ప్లస్ మైనస్కి అయితే కంపల్సరీ థర్మల్స్ అయితే ఫిట్ చేసుకోవాలి. మనకైతే వాటర్ ఫిల్ చేయడం అయితే రెడ్ మార్క్ వచ్చినప్పుడు ఈ బ్యాటరీకి అయితే ఈ విధంగా ఉంది. ప్రతి ఒక్క బ్యాటరీకి ఈ విధంగా ఉంటుందని అయితే నేను చెప్పడం లేదు, ఒక్కొక్క దానికైతే ఒక్కొక్క చేంజ్ అయితే ఉండొచ్చు. ఇంతే ఫ్రెండ్స్, కార్లో కూడా మనం బ్యాటరీ అయితే ఈ విధంగా ఇవన్నీ చూసుకుంటే మన కార్ బ్యాటరీ కూడా మనకైతే చాలా రోజులు లైఫ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.